వైసీపీ సర్దేసుకునే ప్రమాదం ఉంది. ఎనీవే మీరు యు మేడ్ యువర్ పాయింట్ వెరీ వెల్ ప్రసాద్ గారు. ఇదే ఇప్పుడు ఈ ఫిగర్స్ గేమ్ నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రకంగా నేషనల్ మీడియాని అట్రాక్ట్ చేసి ఏపీలో మళ్ళీ జగనే వచ్చే అవకాశం ఉందనేది ఒక పబ్లిసిటీ నేషనల్ మీడియాలో అక్కడ కూడా ఇచ్చుకొని బీజేపీని ఏదో కొంత మ్యానిపులేట్ చేయాలని వాళ్ళ ఆలోచనలు ఏదో తిప్పలు పడతా ఉన్నాడు. కానీ ఆ నేషనల్ మీడియా ఎందుకు ఒప్పుకుంటుంది? అసలు ఒప్పుకునే పరిస్థితి లేదు. ఆల్రెడీ దే ఫిక్స్డ్ చంద్రబాబు నాయుడు అని మనం రిపబ్లిక్ టీవీలోనే చూసాం కదా ఆ మధ్య. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు నంబర్స్ ఎలా కనపడుతున్నాయి? మీరు చాలా సర్వేలు వస్తున్నాయి, చాలా సంస్థలు సర్వేలు ఇస్తున్నాయి. ఈ నంబర్స్ ఎలా ఉన్నాయి? ఎలక్షన్స్ ఈసారి ఎన్ని సీట్లు అనే దాని మీద, లేకపోతే ఇప్పటికిప్పుడు అనే దాని మీద? ఖచ్చితంగా ఒక్క తెలుగుదేశం పార్టీకే 90 నుంచి 100 సీట్ల మధ్యలో వస్తాయి సింగిల్గా. డెఫినెట్గా ఇట్ విల్ క్రాస్ ఓవర్ 100s. ఇక ఏలియన్స్లో జనసేనకి 15, బీజేపీకి ఒక 5, అంటే 120 కంఫర్టబుల్గా గవర్నమెంట్ ఇవాళ కొన్న పరిస్థితి. ఇది ఒక 15 డేస్లో స్టేట్ వైడ్ క్యాంపెయిన్లు పికప్ అయ్యి క్యాండిడేట్ నామినేషన్లు వేసే టైంకి ఇట్ విల్ రీచెస్ టు 140. మీకు 150 క్రాస్ అయినా ఆశ్చర్యపోతుంది. జగన్మోహన్ రెడ్డికి ఏ 151 వచ్చాయో ఆ 151కి వీళ్ళ దగ్గరికి వెళ్ళినా ఆశ్చర్యపోతుంది. అంటే మన విభజన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అప్పుడు 102 వచ్చాయి. అంటే ఇప్పుడు జీవీ చెప్పిన 68 చూస్తే డెఫినెట్గా అది స్ట్రైకింగ్ నంబర్. 68 ఘోషాల్ గారు మీకే ఎక్కడైతే 68 వచ్చినా చూసా, 68 నియోజకవర్గాల్లో మాకు 10,000తో ఓడిపోయానని చెప్పే కదా, 10,600 యావరేజ్ ఓడి. అక్కడ జనసేనకి యావరేజ్ 15,000 ఓట్లు ఉన్నాయి. అదే అంటున్నా, నేను అంటున్నది కూడా అదే. అది చాలా స్ట్రైకింగ్ నంబర్. అది కనుక ఇదైనా అసలు వాషౌట్. ఇంకా నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో 80% స్ట్రైకింగ్ రేట్ ఉంటుంది. మీకు స్మాష్. అక్కడ ఉత్తరాంధ్రలో ఉంది. ఉత్తరాంధ్రలో 70% వరకు ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ చేసిన 3-4 సీట్లు తప్పుదల వల్ల దాని ఇంపాక్ట్ కొంత తగ్గింది. అంటే నేను గతంలో కూడా 34కి 29 వరకు వస్తాయని చెప్పాను. అది 28, 27 దగ్గర ఉన్నాయి. అంటే అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ కొన్ని వైసీపీకి వచ్చాయి డెఫినెట్గా. అంటే ఈ ఎలియన్స్లో సీట్లు పోవడం వల్ల కానీ ఇంకో రకంగా వల్ల కానీ అంటే ఒకటి ఇప్పటికిప్పుడు అలా అనిపిస్తుంది. మీరు అన్నది కరెక్టే, కానీ 40 days రాయలసీమ వరకు వచ్చేప్పటికి అవుట్ ఆఫ్ 52 మీకు 35 వరకు వెళ్తుంది. కూటమి లాగుతుంది. అంటే ఆయన 15 అంటే అప్పుడు ఆయన మరీ భయంకరంగా కాపు రామచంద్రారెడ్డి లాంటి పక్కన పెట్టి టికెట్లు ఇవ్వకుండా చెప్పాడని ఇంపాక్ట్ చాలా ఇంపాక్ట్ ఉంది. అది సైలెంట్. అది కానీ మొన్న ఆయన టీడీపీలోకి వచ్చి గుంతకలు పోటీ చేస్తాడు, గుమ్మనూరు జయరాం. అంటే ఇండివిజువల్ పక్కన పెట్టండి, ఓవరాల్గా తీసుకుంటే ఆదిమూలం లాంటి వాళ్ళు ఇంపాక్ట్. అందుకే ఆయన మొన్న మీకు రాయలసీమలో పెట్టిన సిద్ధం సభకి 15-20 లక్షల మంది వచ్చారని ప్రొజెక్షన్ ఇచ్చుకున్నాడు. ఎందుకు? హోమ్ టర్ఫ్లో గట్టిగా ఉన్నానని చెప్పడం కోసం. అంటే మీకు ఇదే స్ట్రైకింగ్ రేట్ కనుక ఇలాగే 70-80లో కనుక వెళ్తే డెఫినెట్గా వైసీపీ స్మాష్. అంటే చంద్రబాబు గారికి వచ్చిన 23 సీట్లు వీళ్ళకి వచ్చినా ఆశ్చర్యపోతుంది. 23. ఇప్పుడు నిన్న మొన్న జరుగుతున్న ఈ వాలంటీర్ల గొడవ, కొంతమంది ఇవేవి నీకు ఇంపాక్ట్ ఉండదు. ఎందుకంటే ఇవి కేవలం టెక్నికల్ ఇష్యూస్లో వచ్చాయి. ఇంపాక్ట్ ఉండదా అసలు? లేకపోతే వైసీపీకి ఏమైనా బూమరాంగ్ అయింది? వైసీపీకి బూమరాంగ్ అయిందంటే వాళ్ళు ఆల్రెడీ డివీట్ అయిపోయారు. మీకు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి మాకు డబ్బులు ఇచ్చేట్టుగా ఓటేస్తావు అనే ఇండివిజువల్ బాండ్ ఏం లేదు. అది కమ్యూనిటీ పరంగా, అంటే కమ్యూనిటీ అంటే విలేజెస్లో అది స్ప్రెడ్ అయిపోయింది. ఎందుకంటే బాగా మీరు గమనిస్తే, అంటే నేను ఇప్పుడు ఇందాక కూడా చెప్పా, మీకు 64-74 లక్షల మందికి ఇచ్చానంటే మీరు రేపు పొద్దున్న ర్యాండమ్ సర్వే చేస్తే అందులో 20% ఉండరు. డెఫినెట్గా మీకు దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఆయన కూడా నేను 80 లక్షల మందికి ఇచ్చానని చెప్పాడు, కానీ 98% హామీలు నెరవేర్చాడు. కానీ ఆ మిగిలిపోయిన 2 హామీలు ఏంటి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఆయన 98% చేశాడు, కానీ 2% మైనస్ చేసుకున్నాడు. ఏది? రాజధాని. అసలు ఆ 2%లోనే రైట్. శుభ్లీ గారు,